సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది సార్, మీకు ఎలా చాలా అనిపించింది? బాగుందండి. ఇలాగే కంటిన్యూ ఇంకా 15-20 ఏళ్ళు కనుక అయితే మనం దేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉంటాం ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఏంటంటే ఎవరికైనా కానీ అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంటు. అభివృద్ధి లేకుండా మనం ఏదో 4 డబ్బులు 10 మంది పంచాము అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎవరికైనా మనిషికి ఏంటంటే తను స్వతహాగా సంపాదించుకునే ఏర్పాటు చేయాలి కానీ నేనేదో ఒక 1000 రూపాయలు ఇస్తున్నాను, 2000 రూపాయలు ఇస్తున్నాను అనే దానివల్ల కొంతవరకే ఉపయోగం ఉంటుంది. అదేంటంటే ఏం చేసుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి. అదే ఇవాళ వచ్చే నవతరానికి కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి అనేది చాలా ఇంపార్టెంటు. ఇలా ఇంకా ఇప్పుడు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రపంచం మొత్తం తిరిగి మనకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తూ ఉన్నారు. అలా తీసుకురావటం వల్ల లోకల్గా బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంటు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఒక ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఆఫీస్ కానీ వస్తుందంటే ఒక 100 మంది 1000 మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికితే ఇండైరెక్ట్గా ఒక 4000 మంది 5000 మంది దాని మీద ఇది అవుతారు. ఇలా రావటం అనేది ఇప్పుడు మోడీ గారు మనకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకు వచ్చే మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇవి కానీ దీనివల్ల భవిష్యత్తులో కొన్ని లక్షల మందికి అవకాశం దొరుకుతుంది. ఆ లక్షల మంది ఒక ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి ఉద్యోగం కానీ ఏదైనా అవకాశం ఎంప్లాయ్మెంట్ దొరికిందంటే ఆ ఫ్యామిలీ బాగుపడుతుంది. అలాగే పిల్లలకి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ విద్య అనేది ఉండబట్టే దేశంలో ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీని డెవలప్ చేయటం వల్లే వాళ్ళ ప్రపంచం మొత్తం మీద మన వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ఐటీలో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎంతోమందికి వాళ్ళ కుటుంబాలు కానీ అభివృద్ధి చేయటం కానీ అభివృద్ధి చెందటం కూడా జరుగుతూ ఉంది. ఇలా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఇంతకుముందు గవర్నమెంట్లో ఏమి నష్టపోయాము అనేది అది సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం అయిన తర్వాత ఇక ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మనం స్టెబిలైజ్ అయ్యి డెవలప్మెంట్ అనేది అందుకుంటుంది. ఇంకా ఫర్దర్గా అలా డెవలప్మెంట్ అవ్వాలంటే కంటిన్యూస్గా ఈ పరిపాలన అనేది ఇంకొక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటే కనుక అసలు మనం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. లోకేష్ గారు గతంలో విదేశీ టూర్లు వెళ్ళారు, మొన్న కూడా టూర్ వెళ్ళి వచ్చారు. నిన్న మన ఫౌండేషన్ స్టోన్ వేశారు. దాన్ని ఎలా చూస్తారు మీరు ఓవరాల్గా వైజాగ్లో? అసలు అది ప్రపంచంలోనే ఇదండి. ఇప్పుడు అన్ని స్టేట్ల వాళ్ళు మనం చూసి అసూయపడే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ వీళ్ళు మంచి పరిపాలన చేస్తారు, మనకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తారు. దానివల్ల మనం అభివృద్ధి చెందుతాము. అలాగే అక్కడ లోకల్ వాళ్ళకు కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మామూలుగా ఇది పెట్టుబడిదారులు రావాలంటే ఆ స్టేటు లా అండ్ ఆర్డర్ బాగుందా లేదా, అక్కడ పరిపాలన బాగుంది, మనకు కావాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇస్తారు అనుకున్నప్పుడు ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. అలా ముందుకు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇవాళ ఇది బాగుంది, ఇంకా ఇంకా బాగుంటుంది, ఫ్యూచర్ మనకు చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ, ఇంకో కంపెనీ నుంచి కొన్ని లక్షల కోట్లు ఆల్రెడీ మొన్న ఇన్వెస్ట్మెంట్ వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ ఇది జరిగింది మీటింగు. దాంట్లో కూడా దాదాపు 13-14 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా గొప్ప విషయం. అవన్నీ కనుక ఒకసారి మెటీరియలైజ్ అవటానికి ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి అవి అన్నీ వస్తే కనుక మన యూత్కి బ్రహ్మాండమైన అవకాశాలు. ఇక నెక్స్ట్ 20-25 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే గతంలో అయితే వైజాగ్ మేము మా క్యాపిటల్ సిటీ అన్నాము, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కూడా అదే క్యాపిటల్ సిటీ కానీ మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ అంటే వాళ్ళు క్యాపిటల్ సిటీ అంటున్నారు, ఈ గవర్నమెంట్ ఏంటంటే 3 ప్రాంతాలు డెవలప్ చేయాలి కాబట్టి 3 ప్రాంతాలు సమానంగా చూసుకుంటే ఇన్వెస్టర్లను తీసుకొస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? 3 ప్రాంతాలు ఏదైనా కానీ ఒక ప్రాంతం డెవలప్ అయితే దానివల్ల అక్కడే ఇది ఉంటుందండి. అన్ని ప్రాంతాలు ఈక్వల్గా అభివృద్ధి చెందితేనే దానికి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే అందరూ హ్యాపీగా ఉంటారు, అన్ని చోట్ల ఈక్వల్గా డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి అది రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. అది అదేవిధంగా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే చంద్రబాబు నాయుడు ముందుకెళ్తా ఉన్నాడు, రాష్ట్రం ఆయన అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నాడు,
మీరు కూడా అలా కష్టపడండి అని చెప్పి వాళ్ళ ఎంపీలకు కానీ మిగతా వాళ్ళకి సూచించడానికి మీరు ఎలా చూస్తారో, నిజంగానే అలా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వెళ్తున్నారంటారు? చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వెళ్తున్నారండి. ఆయన కష్టపడినట్టు ఎవరు. ఇంకోటి ఏంటంటే ఆయన నెక్స్ట్ 40 ఏళ్ళు ఏంది 50 ఏళ్ళకి ఎలా ఉండాలనేది ప్లాన్ చేస్తారండి. దానివల్ల మనం చూస్తున్నాం హైదరాబాద్లో కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఓఆర్ఆర్ కానీ అవన్నీ ఏంటంటే అప్పట్లో అది అందరూ క్రిటిసైజ్ చేశారు, ఇంత అవసరమా దీనికి, ఇది వేస్ట్ అనేది. కానీ వాళ్ళ ఆ ఫలాలని వాళ్ళంతా అనుభవిస్తున్నారు. దాని ద్వారానే అంత డెవలప్మెంట్ వస్తుంది. అలాగే ఇప్పుడు ప్లాన్ చేసి దీనివల్ల కూడా ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మనందరం కూడా డెవలప్ అయ్యి బ్రహ్మాండమైన దీంతో అందరూ హ్యాపీగా ఉండి అందరికీ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, అందరికీ అన్ని సౌకర్యాలు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ డిఫరెన్స్ ఏముందంటారు? గత గవర్నమెంట్ అనేది వాళ్ళేమి ఇది చేయలేదండి, అభివృద్ధి అనేది ఏమి లేదండి. ఏదైనా కానీ చెట్టు నాటిన తర్వాత కాయలు కాసిన తర్వాత కోసుకోవాలి కానండి, ఏదో చెట్టు మొక్క నాటినప్పుడే కాయలు కోసుకున్నామంటే జరిగే పని కాదండి. దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది ఉండదండి. ఎప్పుడైనా గ్రోత్ రావాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే సంక్షేమం చూడాలి, లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశాలు, డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ స్టేట్కైనా కానీ. ఇంకో విషయానికి వస్తే మన అమరావతి ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో దానికోసం అప్పులు చేస్తున్నారు, అభివృద్ధి ఏం చేయట్లేదు అనే మాట మాట్లాడుతున్నారు. దాన్ని నిజంగానే అభివృద్ధి చేయట్లేదా, లేకపోతే అప్పులు తెచ్చి అభివృద్ధి ఏమైనా చేస్తున్నారు అమరావతిలో కానీ మిగతా అంటే ఏదైనా కానీ పెద్ద ఇండస్ట్రీ పెట్టేవాళ్ళైనా లోన్ తీసుకోవాల్సిందేను. ఆ ఇండస్ట్రీ పెరిగే కొద్ది అప్పు అనేది ఆటోమేటిక్గా తీరిపోతుంది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అభివృద్ధి అనేది కావాలంటే ఎంత కొంత మనం అనేది ఎక్కడో చోట అప్పు తీసుకురావాల్సిందే. మన దగ్గర డబ్బులు లేనప్పుడు డెఫినెట్గా మనం కూడా అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే అదే ఆ అభివృద్ధి ద్వారానే అప్పు తీరిపోతుంది. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాదు, గవర్నమెంట్ మెడికల్ కానీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. పేదవాళ్ళకి అసలు మెడికల్ సదుపాయం వైద్య సాయం అందకుండా చేస్తుందని చెప్పి అంటున్నారు. నిజంగానే ప్రైవేట్ పరం చేస్తే పీపీ విధానంలో చేస్తే వైద్యులు పేదవాళ్ళకి అందదంటారా? అందుతుందండి. ఒక మెడికల్ కాలేజీ వచ్చిందంటే దాని హాస్పిటల్ వస్తుందండి, దాని ద్వారా వాళ్ళు చాలా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అది అవన్నీ ఊరక మన పేపర్గా వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేయాలి కాబట్టి చేయటమే కానండి. వాళ్ళు ఇంతకుముందు పరిపాలనలో దాదాపు 20 మెడికల్ కాలేజీలు అన్నారు, కానీ ఎక్కడ కూడా ఫౌండేషన్ స్టోన్ వేసి వదిలేశారు తప్పితే ఎలాంటి ఇంప్రూవ్మెంటు ఇది జరగలేదు. దానివల్ల సీట్లు కూడా రాలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఈ 2 ఇయర్స్లో ఒక 5-6 కాలేజీలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దానివల్ల సీట్లు యాడ్ అవుతున్నాయి కాబట్టి అది ఉపయోగమేనండి. అంటే వాళ్ళు మేము కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం, ప్రైవేట్ పరం చేయకూడదనే మాట మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మూలన ప్రైవేట్ పరం చేయడం తప్పు అంటారా? తప్పేం కాదండి, తప్పేం కాదు. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఎప్పుడైనా కానీ అవసరం అండి. దాని ద్వారానే ఇది అవుతుంది. అన్ని గవర్నమెంట్ చేయలేదు అన్ని, అందుకని ఎంత కొంత సపోర్టు వేరే ప్రైవేట్ నుంచి కూడా తీసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి, చాలా బాగుందండి. అంటే వీళ్ళు చెప్తున్నారు అన్యాయ అక్రమాలు జరిగిపోతున్నాయి, అన్ని దోపిడీ రాజ్యం పెరిగిపోతున్నాయి. అవన్నీ ఏంటంటే ఏదో ఒకటి క్రిటిసైజ్ చేయాలి కాబట్టి చేయటమే కానండి. ఒకప్పుడు పరిపాలనకి లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న పరిపాలనకి ఇప్పుడున్న పరిపాలనకి కంపేర్ చేసుకుంటే అందరికీ తెలుస్తుందండి ఎలా ఉందని. నేను చంద్రబాబు నాయుడు గారు ఈడీకి కూడా చూపించారు, రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏం జరుగుతుందని మొత్తం వివరించారు. దాన్ని కూడా తప్పు చేసి మాట్లాడుతున్నారు, ఎన్ని కాకి లెక్కలు అనే మాట మాట్లాడుతున్నారు. నిజంగానే కాకి లెక్కలు చెప్పారంటారా ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పుకుంటారు? ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా క్లియర్గా ఫ్యాక్ట్ చెప్తారండి. ఆయన కాకి లెక్కలోనూ మ్యానిపులేట్ చేసే మనిషి కాదు, ఉన్న విషయం చెప్పి ఇది చేస్తారనమాట. అది